ఒక నాయకుడు తలుచుకుంటే ప్రజల జీవితాలనే కాదు దేశ భవిష్యత్తును కూడా మార్చగలరు. అందుకు ఉదాహరణే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2022లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన దంగేటి జాహ్నవి అనే ఒక అమ్మాయి తన ఆస్ట్రోనాట్ కళ ఒక కళగా మిగిలిపోకుండా, ఆ ట్రైనింగ్ ఆగిపోకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డిని సంప్రదించింది. తన సమస్య గురించి, తన ఇబ్బంది గురించి జగన్మోహన్ రెడ్డికి జాహ్నవి వివరించింది. జగన్మోహన్ రెడ్డి వెంటనే జాహ్నవి ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ కొనసాగించేందుకు 50 లక్షల రూపాయలు ఆ రోజున సహాయం అందించారు. ఆ తర్వాత జాహ్నవి ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ యథావిధిగా కొనసాగింది. ఇప్పుడు భారతదేశం నుంచి 2029 స్పేస్ మిషన్కు ఎంపికైన మొదటి మహిళగా జాహ్నవి దంగేటి రికార్డు సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆమెకు అందించిన సహకారమే ఈ రోజున నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంకు ఎంపికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించడానికి సాధ్యమైందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్పందించకపోతే, జాహ్నవికి సహాయం అందించకపోతే జాహ్నవి ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఆ రోజే ఆగిపోయేది. ఆమె కళ కలగానే మిగిలిపోయేది. ఈరోజు జాహ్నవి కళ మాత్రమే సాకారం కాలేదు, యావత్ భారతదేశానికి సంబంధించి ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఇనుమడింపజేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాహ్నవికి 50 లక్షల రూపాయలు సహకారం అందించడంతోనే ఆమె ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ కూడా కొనసాగిందన్నది జాహ్నవి చెబుతున్నటువంటి మాట. ఈరోజు జాహ్నవి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేస్తోందంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజున జాహ్నవి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ పతాకాన్ని నిలిపేది కాదు, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగు పడేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక విజనరీ దృక్పథంతో పేద పిల్లలు అత్యున్నత స్థాయికి వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో, పేద విద్యార్థులు తమ కళలను నిజం చేసుకొని ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జాహ్నవి అడిగిన వెంటనే 50 లక్షల రూపాయలు ఆమెకు సహకారం అందించడంతోనే ఈరోజు జాహ్నవి ఆ స్థాయికి వెళ్ళిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. జగన్మోహన్ రెడ్డి విద్య విషయంలో కూడా ఇలాంటి కీలక నిర్ణయమే అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ అనుకూల మేధావులు తెలుగులోనే బోధించాలి ప్రభుత్వ పాఠశాలల్లో అంటూ డిమాండ్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చారు. ప్రపంచ వ్యావహారిక భాష ఇంగ్లీష్ అయినప్పుడు ఇక్కడ తెలుగులో చదివి ప్రపంచ స్థాయికి ఇక్కడ పేద విద్యార్థులు ఎలా వెళ్ళగలరు, ప్రపంచ స్థాయి ప్రమాణాలను ఎలా అందుకోగలరు, ప్రపంచ స్థాయిలో ఎలా పోటీ పడగలరు, ఎలా ఉద్యోగాన్ని సాధించగలరు, తమ జీవితాలని ఎలా మెరుగుపరుచుకోగలరు అన్నది ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం అనుకూల మీడియాకు, అనుకూల మేధావులకు సంధించినటువంటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి దూరదృష్టికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం కూడా ఒక అంశమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయడం కావచ్చు, ఆ తర్వాత జాహ్నవి దంగేటి లాంటి వారికి ప్రభుత్వం నుంచి సహకారం అందించడం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాలు, ఆ విప్లవాత్మక నిర్ణయాలే ఈ దేశ భవిష్యత్తును మార్చగలవు. అలాంటి విజనరీనే ఈ రాష్ట్రానికి అవసరం. అంతేగాని కుట్రలు, కుతంత్రాలు, తాము తమ వర్గం తప్ప ఇంకొకరు ఎదగకూడదు, తమ స్థాయిలో ఎవరు పోటీ పడకూడదు అనే ఒక సంకుచిత భావన కలిగిన రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.